హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, నేను ఎంత తెల్లగున్నానో చూడండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ రాయగడ వెళ్ళినప్పుడు వీడియో అనమాట. రాయగడ ఒడిశా సైడ్ అంతే ఉంది కదా, చాలా దూరము. ఇంకా వైజాగ్ కాకినాడ నుంచి 2 times అయితే మారాలి. దిశ్వా చెప్పినట్టే ఇంకా డల్ గా అయితే ఉన్నాడు అనమాట, ఎందుకో తెలీదు. ఇంకా రాయగడలో కూడా మేము అంటే అమ్మవారికి నాన్ వెజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ దేవుడు అనమాట రాయగడ మజ్జిగవరం తల్లి. ఇంకా చెల్లికి అయితే ముక్కుందని చెప్పేసి గుడికి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ అన్ని ఊర్లో అయితే తిరిగేసాం అనమాట. ఇంక ఇది నైట్ టైం కూడా సేమ్ ఇట్లానే ఉంది, కాకపోతే మధ్యలో లైట్ మేము సింహాచలం నుంచి డైరెక్ట్ గా ఇంకా రాయగడ అయితే బయలుదేరిపోయాము అనమాట. నైట్ 3 o'clock అయితే వచ్చాము. ఫుల్ నిద్రలతో అయితే ఉన్నాం అనమాట. ఇంకా ఫుల్ నిద్రలు అయితే తీపిన తర్వాత చెల్లికి ఇంకా 3 కత్తెరలు అయితే ఇచ్చేసి స్నానాలు అయితే చేసేసి ఇంకా అమ్మవారికి అయితే చీర అవన్నీ కూడి అవన్నీ కొనడానికి అయితే అమ్మ వాళ్ళు అయితే షాపింగ్ అయితే చేస్తున్నారనమాట. ఈ రాయగఢ్ కూడా అయితే ఒకసారి నేను నాకు గుర్తుండి ఒకసారి వచ్చాను. ఇంక మళ్ళీ ఇది రావడం అనమాట. దిశ్వా అయితే అదృష్టమే చెప్పొచ్చు. దిశ్వా అయితే ఇంక అన్ని ఊర్లు తిరిగేశాడు. ఇంక ఎండల్లో వెళ్ళాం కదా, మంచిగా కూలర్లు కూడా పెట్టారనమాట లైన్ లోని. లైన్ ఎంతసేపు నించున్నామంటే ఆల్మోస్ట్ 2-3 hours లైన్ లోనే జరిగిపోయింది. అంటే చూస్తున్నట్టుగానే లైన్ అసలు కదలలేదనమాట. ఇంక ఫైనల్లీ గుడిలోకి అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. అమ్మవారిని ఎలాగైనా చూపించలేం కదా, ఇదిగోండి ఇలాగే ఉంటారు లోపల అమ్మవారు చిన్నగా. ఇంకా మేము చెప్పాను కదా, ఇక్కడ వంటలు అయితే చేయించుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే మనమే చేసుకోవచ్చు గిన్నెలు అయి పట్టుకొని వెళ్ళి. కాకపోతే మేము చాలా జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఇంకా మేమైతే వండుకోలేదనమాట. ఎవరైనా కస్టమర్స్ ఉంటే చాలు, ఇంకా వండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చేసి మేము వండి పెడతామని చెప్తారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే నాన్ వెజ్ కోడికి అది మొక్కేసుకొని చికెన్ అయితే చేసుకుని ఒక అవ్వకి అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి 500-600 ఇచ్చాం మేము వండి పెట్టినందుకు. ఇట్లా గుడిసెల్లాగా వేసుకుంటారు. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిందని చెప్పొచ్చు. అప్పుడైతే ఓన్లీ పూరు గుడిసెలే ఉండేవి. ఇప్పుడు పెంకుటిల్లు రేకులు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా అన్నము కూర చారు అయితే చేసి పెట్టారనమాట. మాకు పెరుగు కావాలన్నా కూడా ఇచ్చారు. మేమైతే అన్నం కూరతో అయితే సరిపెట్టేసుకున్నాము. ఎందుకంటే గుడికి ప్రసాదంగా తినాలని చెప్పి కొంచెం అయితే తిన్నాం అనమాట. చాలా వరకు వీడియోలు అయితే మిస్ అయిపోయాయి. ఉన్న వీడియోలు అయితే ఇవే పెడుతున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా రాయగడ వెళ్ళుంటే కాన్వర్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటు వెళ్ళినా కూడా వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే రావాల్సిందే. ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కాము. లాస్ట్ ఇయర్ ఎక్కువ ట్రైన్ జర్నీలో చేశానని చెప్పొచ్చు. ఫుల్ గా అలసిపోయాము. ప్రతి దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్.